అరటి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ముఖ్యంగా గురువారం నాడు అరటి చెట్టును పూజించడం వల్ల జాతకంలోని గురుదోషాలు తొలగిపోతాయి. అరటి చెట్టు అడుగున నీరు పోసి పసుపు బెల్లం సమర్పించడం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి అదృష్టం వరిస్తుంది. అరటి చెట్టును ఎక్కడ పడితే అక్కడ నాటడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అరటి మొక్కలను ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్య మూలలో నాటాలి. ఇది దేవతల దిశ కావడంతో ఇంటి నిండా సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా కానీ ఇంటి మధ్యలో కానీ అరటి చెట్టును ఉంచకూడదు. దీన్ని ఇంటి వెనుక భాగంలో పెంచడం అత్యంత ఉత్తమం. తూర్పు దిశలో కూడా అరటి మొక్కను నాటవచ్చు. ఇది శ్రేయస్సును కలిగిస్తుంది. అరటి చెట్టు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. మురికి ప్రదేశంలో ఈ చెట్టు ఉంటే ప్రతికూల ప్రభావాలు కలిగి ప్రమాదంలో ఉంటుంది. చాలా మంది తులసి కోట పక్కనే అరటి మొక్కను నాటుతారు. కానీ వాస్తు ప్రకారం తులసి అరటి మొక్కలను వేర్వేరు ప్రదేశాల్లో ఉంచడమే మంచిది. అరటి చెట్టు పెరిగే క్రమంలో ఇంటికొచ్చే సహజ సిద్ధమైన గాలిని, వెలుతురును అడ్డుకోకుండా జాగ్రత్త పడాలి. అరటి చెట్టును నియమబద్ధంగా పెంచి పూజించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని, ప్రతికూల శక్తులు దరిచేరవని వాస్తుశాస్త్రం చెప్తోంది.